హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళ కోసం యూస్ఫుల్ అయ్యే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. బేసన్ కా చీలా చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునే రెసిపీ ఇది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ చీలా ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. లమ్స్ లాంటివి ఏమీ లేకుండా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, అంటే మరీ గట్టిగా కాకుండా మరీ వాటరీగా కాకుండా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో 1/3 కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసిన ఒక టొమాటో, అలాగే 1/2 క్యాప్సికమ్, తురుముకున్న క్యారెట్ ఒకటి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిరపకాయ, 1 ఇంచ్ అల్లం, సన్నగా కట్ చేసుకున్న ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ వామును యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను చెప్పిన వెజిటబుల్సే కాకుండా మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్నైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పెనం మీదకి యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి వేగనివ్వాలి. ఒక సైడ్ మొత్తం వేగాక రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి రెండో వైపు కూడా చక్కగా వేగనివ్వాలి. అంతేనండి, రెండు వైపులా వేగనిచ్చి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన బేసన్ కా చీలా రెడీ. ఇది వీక్లో ఒక్కసారైనా బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే చాలా హెల్దీగా బరువు తగ్గుతారు. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.